అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ ఒక ముచ్చట చెప్పడానికి వచ్చిన. వర్షాకాలంలో వర్షాలు పడడం కామన్, అలానే రోడ్డు మీద నీళ్లు ఉండడం కూడా గంతే కామన్. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 18 నెలలు అవుతా ఉంది. ఈ 18 నెలల్లో గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంది. కంపెనీలు తీసుకొస్తూ ఉంది, పెట్టుబడులు తీసుకొస్తూ ఉంది, రోడ్లు అనేది వేస్తూ ఉంది, పెన్షన్లు ఇస్తూ ఉంది, అన్ని పథకాలు ఇస్తూ ఉంది. ఇది అంతా పక్కన పెట్టేస్తే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు ఏ విధంగా ఉండేదో మనం మాట్లాడుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 18 నెలలు అవుతా ఉంది. 18 నెలల్లో వేయాల్సిన రోడ్లు అన్నీ వేస్తూ ఉన్నాయి. ఇంకా వేయాల్సినవి ఇంకా వేస్తారేమో, మెల్లమెల్లగా వేస్తూ ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కనిపిస్తున్న రోడ్డు నేనేసిన గౌరవంగా చెప్పుకోవడానికి ఏ ఒక్క రోడ్డు అయినా ఉందా? సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉండి కనిపిస్తున్న రోడ్లన్నీ వేయాల్సింది పోయి ఇప్పుడు సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సిగ్గు ఎక్కడిదిలే కానీ ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు చూడండి ఎలా ఉన్నాయో, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఇట్లని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మీరు ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో వీళ్ళు పోస్ట్ పెట్టడం జరిగింది. ఏపీలో నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రోడ్లు, ప్రమాదకర గోతులతో నిండిపోయిన కాంతేరు తాడేకొండ రోడ్లు, ఈ గుంతల రోడ్లు ప్రయాణం చేయలేక వాహనదారులు అవస్థలు. ఇది మంచి ప్రభుత్వం కాదు, గుంతల ప్రభుత్వం. ఈ రోడ్లపై పాలు వేసి అయ్యన్ని ముచ్చట్లు మాట్లాడడం కంటే కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఎలాంటి రోడ్లు వేసిండు గిట్లని చెప్పి మనం ప్రశ్నించాలా? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కామెంట్ చేయండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం ఉన్నప్పుడు ఏం చేసిలయ్యా గిట్లని చెప్పి కామెంట్ చేయండి. ఇట్లాంటి రోడ్లు మీరెందుకు వేయలేదయ్యా? మరి మీరు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఏం చేసిరయ్యా? పాలు తీసిలా లేకుంటే గడ్డి బీకిలా ఏం బీకిలా గిట్లని చెప్పి కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా కామెంట్ చేయడానికే ఉంది, కానీ 5 సంవత్సరాలు ఏం చేసింది గిట్లని చెప్పి మీరు ఎందుకు నిలదీసలే? సరే, ఈ రోడ్డు ఇలా ఉండడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గిట్లని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు మాట్లాడుకోవట్లా? సరే, కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలే అవుతుంది. 18 నెలల్లో ఆ ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసుకుంటా పోయింది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇట్లాంటి పోస్టులు పెట్టుకుంటా పోతే ఎవరికి మీరు సమాధానం చెప్పినట్టు? అరే, మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేయలేని వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పెట్టుబడులు, వాళ్ళకి కావాల్సిన రోడ్లు అన్నీ వేసుకుంటా పోతా ఉన్నారు. మెల్లగా అన్నీ వేసుకుంటా పోతారు, కొంచెం టైం ఇవ్వండి. కానీ ఇప్పటికే ఎందుకు వేస్తలేరు, ఏం చేస్తలేరు ఇట్లని చెప్పి మాట్లాడడం ఎందుకు? ఇంకా వీళ్ళు పెట్టే పోస్టులు చూడండి మీరు, ప్రతిదీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతిదీ కూటమి పార్టీ మీద మాట్లాడడమే. ఇప్పుడు మూత తుఫాన్ వస్తూ ఉంది. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఎలక్ట్ అయ్యి సముద్ర తీరాన్ని ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళందరినీ సురక్షితమైన ప్లేస్కి తరలించారు. సో దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజకీయ కిందికి వాడుకుంటారు. అరే, అక్కడ ఎవరైనా చనిపోతారేమో, అరే మన పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరైనా ఉంటారేమో గిట్టని చెప్పి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ వెళ్ళకుండా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వీటికి కూడా అరే తుఫానులకు కూడా రాజకీయం చేసి, శవాలకు కూడా రాజకీయం చేసి, అక్కడ ఎవరైనా చనిపోయిన దానికి కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే చనిపోయారు ఇట్లని చెప్పి మాట్లాడడం కూడా ఏడ తగిలిన సంతరా? మీరు ఎక్కడ చూసినా రాజకీయం చేయడమేనా ఇంక మీ పని? అరే, మీ సొంతంగా మానవత్వంతో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు సముద్ర తీరాన ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సురక్షితమైన ప్లేస్కి తరలిస్తూ ఉన్నారు. అక్కడ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జాయిన్ అయ్యి సరే పార్టీలని పక్కన పెట్టేసి మానవత్వంతో మనం కూడా పనిచేద్దాము. సరే, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందులో మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తాము, ఇగో వాళ్ళకి రైస్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము ఇట్లని చెప్పి మాట్లాడొచ్చు కదా. అక్కడ కూడా శవ రాజకీయాలు చేయడం అవసరమా? సరే, అక్కడ ఏదో కొబ్బరి బోండం పడి నెత్తి మీద పడి ఒక మహిళ చనిపోవడం జరిగింది. సో దానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఓ మహిళ చనిపోయింది ఇట్లని చెప్పి ట్వీట్లు పెడతా ఉన్నారు వీళ్ళు సిగ్గులు లేకుండా. అరే, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అక్కడ వాళ్ళందరూ ప్రమాదంలో ఉంటే వాళ్ళని మనం ఎలా సేవ్ చేయాలి గిట్లని చెప్పి ఆలోచించాల్సింది పోయి సేవ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు ఇక్కడ చూడండి, పిఠాపురం దగ్గర ఉన్న ఉప్పాడ ప్రాంతం ఇది. ఇక్కడ దీన్ని కూడా రాజకీయ కిందకి వాడుకుంటా ఉన్నారు. సముద్రం పైకి వస్తూ ఉంటే, అక్కడ సముద్రం అనేది పైకి వస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అక్కడున్న ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ సురక్షితమైన ప్లేస్కి తరలించేసారు. సో దాని తర్వాత అయితే సముద్రం ముందుకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, మీరే చెప్పండి. ఇంతకుముందు గతంలో ఉప్పాడలో రోడ్డు మీదకి నీళ్ళు వస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద బండలతోని ఆ నీళ్లు రాకుండా చేసేశారు. ఇప్పుడు వాతావరణం మంచిగా లేదు, తుఫాన్ వస్తూ ఉంది, ఎవరేం చేశారు? కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద తప్పులు వేస్తూనే ఉన్నారు. మీరు ఎన్నికైనా తప్పులు వేసినా కూడా ఏం కాదు. సో కూటమి ప్రభుత్వం అన్ని చేసుకుంటా పోతా ఉంది, మెల్లగా అన్నీ చేసుకుంటా పోతుంది. కానీ మీరు 5 సంవత్సరాల్లో జనాల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారో జనాలందరికీ తెలుసు కాబట్టి మీకు 151 నుంచి 11 తీసుకొచ్చారు. సో ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అంతా మంచిగా చేస్తుంది గిట్లని చెప్పి కోరుకుందాం. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.